అందరికీ ప్రభు పేరిట వందనాలండి. మరి లాస్ట్ ఆదివారం మార్చి నెలలో మరి ఈ ఆదివారం రోజు మనము తిరిగి కలుసుకున్నందుకు దేవుడికి వందనాలు. మీ అందరు కూడా ప్రభు పేరిట వందనాలు చెల్లించుకుంటానండి. మరి ఆదివారం రోజు మనము ఒక పాట పాడుకుని ప్రార్థించుకుని ఒక పాట పాడుకుని చిన్న వాక్యం ధ్యానించుకుని మరి ఈ ఆదివారం ముగించుకుందామండి. మరి ముందుగా మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ ఘనమైన నామాన్ని లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా మరి ఈ రోజు ఈ విధంగా చిన్న మందగా కూడుకొని ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకి, ఆన్లైన్లో చూసిన ప్రతి ఒక్క బిడ్డకి నాయన మీకే వందనాలు తండ్రి. నాయన మరి లాస్ట్ వీక్ అంతట్లో మాకు తోడు నీడవండి నాయన, మమ్మల్ని కంటికి రెప్పలా కాచి కాకుండా మీకే వందనాలు తండ్రి. ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా నాయన మీరు మమ్మల్ని ఎంతో జాగ్రత్తగా నాయన కాపాడారు నాయన, మీకే వందనాలు తండ్రి. నాయన మరి ఈరోజు నాయన మరి మేమందరం కూడా ఇక్కడ కూడి మీ సన్నిధిలోకి వచ్చాము తండ్రి. మరి ఎందు నిమిత్తం వచ్చామో నాయన తండ్రి ప్రభ మాకు తెలియదు నాయన, కానీ నాయన మేము మీ మాట వినాలి, ప్రార్థన చేయాలి, మీ మాట వినాలి నాయన. ఎందుకంటే సాతాను ఎవరిని మీ నెగ్గుదమా అని నాయన గర్జించి సింహంలో తిరుగుతున్నాడు తండ్రి. కానీ మీరు మా దేవుడు నాయన, మీరు కొదమ సింహం తండ్రి నాయన. నాయన మిమ్మల్ని మీ సన్నిధికి వచ్చి మిమ్మల్ని ఆరాధిస్తే నాయన మాకు ఎటువంటి ఇబ్బందులు కష్టాలు రాకుండా కాపాడతారని నమ్ముతున్నాము, విశ్వాసంతో ఏకీభవిస్తున్నాం నాయన. మీకే వందనాలు తండ్రి. నాయన ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకి మీకు వందనాలు తండ్రి. ఆన్లైన్లో చూసిన ప్రతి ఒక్క బిడ్డకి నాయన మీ బెండైన దీవులు దీవించండి, దేవుళ్ళు అందించండి. మరి వాక్యం చెప్పుచుండగా నాతో మీరు మాట్లాడండి నాయన. మరి వాక్యం ద్వారా మేము ఏం నేర్చుకుని మరి కొత్త వారంలో కూడా మా జీవితాల్లో అనుభవించుకుని దానికి అనుసారంగా మరి నడుచుకునే కృపను కోరుకుంటూ ఈ చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసు నామమున నడిపెట్టుకుంటాం తండ్రి, ఆమేన్. పాట పాడుకుందామండి మరి వాక్యం వినే ముందు. లెక్కించలేని స్తోత్రం పాట పాడుకొని ఇప్పుడు మనం దేవుణ్ణి ఆరాధిద్దామండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రమైన స్తోత్రం తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. లెక్కించలేని స్తోత్రము దేవా, ఎల్లప్పుడూ నీ పాడెదన్. లెక్కించలేని స్తోత్రము దేవా, ఎల్లప్పుడూ నీ పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళ్ళకై, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళ్ళకై లెక్కించలేని స్తోత్రము దేవా, ఎల్లప్పుడూ నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రము దేవా, ఎల్లప్పుడూ నే పాడెదన్. yes lord, hallelujah. yes lord, hallelujah hallelujah, స్తోత్రం ఆకాశము దాని కిందున్న ఆకాశము, ఆకాశము దాని క్రిందున్న ఆకాశము,
భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్. భూమిపై నున్నడువాకన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. అడవిలో కనిపించునవన్నీ సుడిగాలి మంచును. అడవిలో నివసించునవన్నీ సుడిగాలి మంచులో. భూమిలో నున్నవన్నీ దేవా నిన్నే పొగడును. భూమిలో నున్నవన్నీ దేవా నిన్నే పొగడును. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళ్ళకై, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళ్ళకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. పరలోకమందున మా తండ్రి నీ ఘనమైన నామాన్ని లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా. మరి నాయన మీకే స్తోత్రాలు తండ్రి, లెక్కించలేని స్తోత్రాలైనా ప్రభువా నాయన. మరి ఈ విధంగానైనా మరి వాక్యం చెప్పుచుండగా నాయన నాతో మీరు మాట్లాడండి. వాక్యం ద్వారా మరి మేము ఏం నేర్చుకోవాలి, మా జీవితాలు అనుభవించుకుని ముందుకెళ్ళి ఎప్పుడైనా నేర్చుకోమని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసునామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రభు పేరిట అందరికీ శుభాలు, వందనాలండి. మరి ఈరోజు చిన్న వాక్యం ధ్యానించుకుందాం మనము. మనము ఈరోజు మరి మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం చూద్దామండి. టాపిక్ వచ్చేసి ద ఫెయిత్ ఆఫ్ ఏ కానానైట్ ఉమెన్. సో కనాను స్త్రీ యొక్క విశ్వాసం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. మత్తయి 15:21. లీవింగ్ ద ప్లేస్ జీసస్ విత్డ్రూ టు ద రీజన్ ఆఫ్ టైర్ అండ్ సీదోన్. సో ఎప్పుడైతే మరి దేవుడు యెహోవా యేసు ప్రభు మరి టైరు సీదోను ప్రాంతాలకు వెళ్ళుచుండగా మరి ఒక కనాను స్త్రీ 22లో చూసుకుంటే కానానైట్ ఉమెన్ ఫ్రమ్ దట్ విసినిటీ కేమ్ టు హిమ్ క్రయింగ్ అవుట్, లార్డ్ సన్ ఆఫ్ డేవిడ్ హ్యావ్ మెర్సీ ఆన్ మీ, మై డాటర్ ఇస్ డీమన్ పొసెస్డ్ అండ్ suffering terribly. Jesus did not answer a word. So his disciples came to him and urged him, send her away, for she keeps crying out after us. He answered, I was sent only to the lost sheep of Israel. The woman came and knelt before him. Lord, help me, she said.
He replied, "It is not right to take the children's bread and toss it to the dogs." "Yes, it is, Lord," she said. "Even the dogs eat the crumbs that fall from their master's table." Then Jesus said to her, "Woman, you have great faith. Your request is granted." And her daughter was healed at that moment. Amen. Amen. సో మరి మనం మత్తయి 15:21 నుంచి 28 వరకు చూసుకున్నట్లయితే, కనాను స్త్రీ మరి పరిగెత్తుకుంటూ యేసునొద్దకు వచ్చి ఏడుస్తూ యేసునొద్దకు వచ్చి, "ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుము. నా కూతురు దెయ్యము పట్టి చాలా బాధపడుతుంది. నా కూతురు, నా పైన కరుణ చూపుము దావీదు కుమారుడా" అని కేకలు వేస్తుందంట స్త్రీ. వేస్తుండగా యేసు ఒక్క మాట కూడా జవాబు ఇవ్వనప్పుడు యేసు చుట్టూ శిష్యులు కూడా ఉన్నారు. ఎందుకంటే యేసు సువార్త ప్రకటనకి వెళ్తున్నాడు కాబట్టి యేసు చుట్టూ కూడా శిష్యులు ఉన్నారు. శిష్యులు ఉన్నప్పుడు యేసు శిష్యులు ఏమన్నారంటే, "ప్రభువా, ఆమెని దూరం వెళ్ళగొట్టేద్దాము. ఆమె ఊకే ఏడుస్తూనే ఉంది. మా వెనకాల ఊకే ఏడుస్తూ వచ్చి నా కూతుర్ని రక్షించండి అని శిష్యులు చెప్తారు. అప్పుడు దేవుడు ఏమంటాడంటే, "నేను వచ్చింది తప్పిపోయిన గొర్రెలని వెతికి రక్షించడానికే నేను వచ్చాను." అప్పుడు అని అంటది. అనగానే అప్పుడు ఆమె ఏమంటదంటే, "ప్రభువా," ఇంకా దేవుడి ముందు మోకరించేస్తుంది. ఇంకా ఆమె ఏమి చేయలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడి ముందు మోకరించి, "ప్రభువా, నాకు సహాయం దయచేయండి. ప్రభువా, నాకు సహాయం దయచేయండి." అప్పుడు యేసుప్రభు ఏమంటాడంటే, "నువ్వు బల్ల మీద ఉన్న రొట్టె ముక్కలు పిల్లల రొట్టెలు తినడానికి బల్ల మీద తీసుకోదని చెప్తారు. "ఇట్ ఈస్ నాట్ రైట్ టు టేక్ ద చిల్డ్రన్స్ బ్రెడ్ అండ్ టాస్ ఇట్ టు ద డాగ్స్." సో బల్ల మీద ఉన్న పిల్లలకు పెట్టిన రొట్టెలు తీసుకుని నువ్వు కుక్కలకి పెట్టొద్దు. అప్పుడు ఆమె ఏమంటదంటే, "అవును ప్రభువా, అలా పెట్టొద్దు. కానీ కుక్కలు ఆ చిన్న చిన్న ముక్కలు బల్ల మించి పడ్డ ముక్కలు తింటాయి కదా" అని అంత తగ్గించుకుంది ఆమె. అంటే ఇప్పుడు మనం ఉదాహరణ చూసుకుంటే మనం తింటూ ఉంటామండి టేబుల్ మీద, డైనింగ్ టేబుల్ మీద. కానీ మనకి ఇంట్లో పెంపుడు కుక్క ఉందంటే దగ్గరికి వస్తుంది, ఏదైనా పెడతారేమో అని. సో ఆ విధంగా ఆమెతో కుక్క అంత తగ్గించుకుని పోల్చుకుంది. అంటే బల్ల మీద నుంచి వచ్చే బ్రెడ్ కూడా తినడానికి నేను అర్హురాలిని కాదు అని అంత తగ్గించుకుని ఆమె బతిమాలుకుని ప్రాధేయపడుతుంది. "ప్రభువా, నా కూతురు దెయ్యం పట్టి బాధపడుతుంది, కాపాడండి." అప్పుడు యేసుప్రభు ఏమంటాడంటే, "అమ్మా, నీకు గ్రేట్ ఫెయిత్ ఉంది. నీకు మంచి గ్రేట్ ఫెయిత్ ఉంది. నీ రిక్వెస్ట్ అంటే నువ్వు అడిగిన ప్రశ్నకి నీకు జవాబు దొరికింది" అనగానే అప్పుడు ఇమ్మీడియట్గా తన కూతురు స్వస్థత నొందుతుంది ఆ క్షణంలోనే. సో మనము ఈ వాక్యం నుంచి ఏం నేర్చుకోవాలంటే, మన జీవితాల్లో మనము ఎన్ని కష్టాలు పడినా, ఇబ్బందులు పడినా, మనం ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా మనము యేసునొద్దకే వెళ్ళాలి. మొదటిగా మనము యేసునొద్దకే వెళ్ళాలి. ఏ మనుషుల దగ్గరికి వెళ్ళొద్దు, ఫస్ట్ యేసునొద్దకు వెళ్ళాలి. అప్పుడు యేసు ప్రభు ఏ విధంగా మనకి మరి డైరెక్షన్స్ ఇస్తారో, ఏ విధంగా వెళ్ళాలని చెప్తారో అప్పుడు మనం దానికి అనుసారంగా మనం ముందుకెళ్ళాలి. సో ముందు మనం యేసునొద్దకు వెళ్ళాలి. యేసునొద్దకు వెళ్ళడం వల్ల అంటే యేసునొద్దకు వెళ్ళాలి. తర్వాత యేసునొద్దని ఇంకా మనకి ఆన్సర్ రాకపోతే యేసునొద్దని మోకరించి, "ప్రభువా, నాకు సహాయం దయచేయండి" అని మనల్ని మనం తగ్గించుకుని ఆయన నామాన్ని హెచ్చించి మనము ఆయనని ఎప్పుడైతే బ్రతిమాలుకుంటామో మన ప్రతి ప్రార్థనకు జవాబు తప్పకుండా దొరుకుతుందని నమ్మాలి. అంటే విశ్వాసం కలిగి ఉండాలి. మొదట మనం తగ్గించుకుని ఉండాలి, తర్వాత ప్రార్థించాలి, తర్వాత విశ్వాసం కలిగి ఉండాలి. ఇవన్నీ మనలో ఉన్నాయనుకోండి, అప్పుడు మన ప్రభు అయిన యెహోవా మనల్ని తప్పకుండా మన ప్రార్థనకి జవాబు దయచేస్తారని మనం విశ్వసించాలి. వస్తుందా రాదా, ఏమో వస్తుందో డౌట్లు ఉండొద్దు. వస్తుంది. ఆయన నిజమైన దేవుడు. ఎప్పటికైనా నాకు నా ప్రశ్నకి జవాబు ఇస్తాడు. లేదంటే నా రిజల్ట్స్, నాకు ఉద్యోగం ఇస్తాడు, లేదంటే నా గ్రీన్ కార్డు ఇస్తాడు, లేదంటే నాకు నా పిల్లల్ని స్వస్థపరుస్తాడు, లేదంటే నాకు ఈ రోగం నుంచి నయపరుస్తాడు, లేదంటే నాకు డబ్బులు సహాయం వచ్చినప్పుడు సహాయం దయచేస్తాడు. అంటే మూయబడిన ద్వారాల్ని తెరుస్తాడు దేవుడు అని నమ్మాలి, విశ్వసించాలి. సో అందుకే మనం ఈ వాక్యం నుంచి మనము ఆ కనాను స్త్రీకున్న విశ్వాసం లాంటి కన్నా ఇంకా గొప్ప విశ్వాసం ఉంటే మనకి చాలా మంచిది. సో మనము ఏం నేర్చుకున్నామంటే, విశ్వాసం కలిగి మనము దేవుడి దగ్గరికి వెళ్ళి తగ్గించుకుని
ప్రాధేయపడి ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రతి ప్రార్థనకు జవాబు దయచేస్తాడని మనము నేర్చుకున్నాం. థ్యాంక్ యూ లార్డ్. మరి ప్రార్థన చేసుకోమని పరలోకమందున మా తండ్రి, నీ ఘనమైన నామని లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలైనా. మరి ప్రభా మత్తయి సువార్త 15:21-28 చదివాం తండ్రి. ఈ విధంగా అయితే కనాను స్త్రీ యొక్క నాయన మరి విశ్వాసం గురించి చెప్పారు. ఆ విధమైన విశ్వాసం మాకు దయచేయండి. మీ సన్నిధిలో నాయన మేము అర్హులం కాదు నాయన, కానీ మమ్మల్ని మీరు ఎంచుకున్నారు, మీకు వందనాలు తండ్రి. మరి వాక్యాన్ని మేము ఎత్తిపెట్టి ప్రార్థించి నాయన, మరి ఈ వారం అంతట్లో మమ్మల్ని మేము తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చించి విశ్వాసం కలిగి జీవించి ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా విశ్వాసంతో నా దేవుడు నాకు ఇస్తాడు అని నమ్మి ముందుకెళ్ళే కృపను కోరుకుంటూ మేమైనా తెలిసి తప్పులేసి క్షమించమని, ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ వాళ్ళకి స్వస్థత దయచేయమని కోరుకుంటూ, ఈరోజు ఈస్టర్ దినం నాయన, మీరు తిరిగి లేచిన దినం పునరుద్ధాన దినం, మీకు వందనాలు తండ్రి. మేమైనా తప్పులు చేసి క్షమించండి నాయన. ఈరోజు మొదలుకుని నాయన మీ సేవలో మీ పరిచర్లు ముందుకెళ్ళి నాయన మిమ్మల్ని మహిమపరిచే కృపను కోరుకుంటూ చిన్న ప్రార్థన నజరేడని యేసునామమున నడిపెట్టుకుంటాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ ఘనమైన నామమున లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలైనా. రాజముఖం చెప్తున్న పరలోకమందు నెరవేరిన భూమి అందు నెరవేరం కాక మన గ్రహం నేను మాకు దయచేయం. మళ్ళా ప్రార్థన చేసి క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు. శోధనలకు తెగ ఆపలను తప్పించు. రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం తండ్రి. ఆమేన్. అందరికీ గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.